మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రిలారా, దేవుని వాక్యము ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయము కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నారు. ఇక్కడ చదవబడిన లేఖనములో నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థము గల వారికి ఆనందము గనుక ఆయన స్తుతించాలి. అవును ప్రియులారా, సర్వమానవాళి పాపమును రక్షించుటకు నీతిమంతుడిగా ఆయన వచ్చున్నారు. ఆయన బిడ్డలమైన మనము ప్రతి పాపమును అసహించుకొని దేవుని సన్నిధానములో యథార్థమైన జీవితం కలిగి బ్రతికితే ఆయన ఆనందాన్ని కలగజేస్తానంటున్నాడు, బలాన్ని కలగజేస్తానంటున్నాడు. నిజమైన ఆనందము ఆయనలోనే ఉన్నది గనుక జీవితము యథార్థంగా మనము నడవలేము, కానీ ఆయన ఆత్మ సహాయమును అడిగినప్పుడు, ఆయన చెయ్యబట్టి నడిపించినప్పుడు నిశ్చయముగా మనకు ఆనందమును కలుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి, అనేక మందికి సాక్షిగా మనం ఉండగలుగుతాము. రెండవదిగా మనం చూస్తే నీతిమంతుల కొరకు ఆయన సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవును ప్రియులారా, ఈనాడు ఈ యొక్క జీవితములో, ఈ బ్రతుకు విధానములో సంతోషముగా మనము నడవగలుగుతున్నామంటే ఆయన కృతజ్ఞతలకు చెల్లించేవారమై ఉండాలి. ఆయన కృపకు పాత్రుడిగా ఉన్నారు గనుక ఆ కనికర స్వరూపుడు ఇచ్చే సంతోషమును మనము సంపూర్ణంగా అనుభవించటానికి ఆయనను స్తుతించేవారిగా ఉండాలి. ఈ లోకములో ఎక్కడా సంతోషము లేదండి. ఆయనే సన్నిధిలోనే ఎంతో ఆనందం ఉన్నది, ఎంతో ఆదరణ ఉన్నది. గనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో మనం జ్ఞాపకం చేసుకుంటే నయమాను జీవితము ఒక దుర్భరమైన జీవితము. దేవుని సన్నిధికి వచ్చే దైవజనుడి మాట విన్నప్పుడు అతనికి సంతోషము, నెమ్మది కలిగి ఉన్నది కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వెళ్ళిపోయాడు. మన జీవితాల్లో దేవుని పాదాల పట్టుకొని ప్రతి పాపమును ఒప్పుకొని ఆయన శిలువ రక్తముతో కడగబడి ఆయన సహాయము కోరుకునే వారు ఉంటే నిత్యముగా ఆయన ఆనందమును అనుగ్రహిస్తారు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. నీతిమంతుల కొరకు ఆనందమును, నీతిమంతుల కొరకు నాయన నీవు ఎంతో కృపనిచ్చి నిన్ను స్తుతించు భాగ్యము ఇచ్చినందుకు వందనాలు నాయనా. నీకు కృతజ్ఞత చెల్లించు వారిగా, యథార్థత కలిగి నీ సన్నిధిలో భయభక్తులు కలిగి బ్రతుకువారిగా మీ కృపా సహాయం మాకు దయచేయండి. ఎవరి కష్టములో, బాధలో, ఇబ్బందుల్లో ఉన్నారు వారికి నీ సహాయము పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని మా కొరకు అతి వేగరముగా రాబోతున్న యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.